అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీరామనవమి పండుగ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడి జన్మ జరిగింది. ఈరోజు పూజ ఎలా చేయాలి, ఏం చేయకూడదు అన్నది క్లియర్గా తెలుసుకుందాం. తేదీ మరియు ప్రాముఖ్యత 2026వ సంవత్సరంలో శ్రీరామనవమి మార్చి 27న వస్తుంది. ఈరోజు మధ్యాహ్నం సమయానికి శ్రీరాముడి జన్మ జరిగినట్లు నమ్మకం ఉంది. అందుకే మధ్యాహ్నం పూజ చేయడం చాలా ముఖ్యంగా భావిస్తారు. పూజకు ముందు చేయాల్సిన పనులు: ఉదయం త్వరగా లేచి స్నానం చేసి ఇల్లును శుభ్రం చేసుకోవాలి. తరువాత పూజా స్థలాన్ని పూలతో అలంకరించాలి. శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమంతుడు ఫోటో లేదా విగ్రహంని ఏర్పాటు చేసుకోవాలి. పూజా విధానం: ముందుగా దీపం వెలిగించాలి. తర్వాత గంధం, కుంకుమ, అక్షంతలు సమర్పించాలి. పూలతో అర్చన చేయాలి. శ్రీరామ నామాన్ని జపించాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామం జపించడం చాలా శుభం. పారాయణం: ఈరోజు రామాయణం చదవడం చాలా మంచిది. ముఖ్యంగా సుందరాకాండ లేదా బాలకాండ చదివితే మంచి ఫలితం ఉంటుంది. నైవేద్యం: శ్రీరాముడికి పానకం, వడపప్పు, చక్కెర పొంగలి సమర్పించాలి. పానకం అంటే బెల్లం నీరు. ఇది చాలా ముఖ్యమైన నైవేద్యం. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యేక పూజ చేయాలి. కుటుంబంతో కలిసి హారతి ఇచ్చి తీర్థం తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.